ఇక్కడ 38వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభువు ఏ విధంగా పరిచర్య సువార్త ఆనాడు చేశారో ఈ వాక్యం మనకు చెప్తుంది 35వ వచనం. And that verse says that his ministry had 3 parts. అక్కడ ఈ పరిచర్య 3 భాగాలుగా జరిగినట్లుగా మనకు కనబడుతుంది. It said that he was teaching in the synagogues. ఆయన సమాజ మందిరంలో బోధించారు అప్పుడు. And it is certainly important for us to hear the teaching of Jesus. యేసు ప్రభువు ఏం బోధించారో ఆనాడు అనేది వారికే కాదు మనకు కూడా ఎంతో అది అవసరం. ఏమని బోధించారో చూద్దాం. Philippians 3:10 says how important it is that we should know him. మొట్టమొదటిది ఏంటంటే 3 పాయింట్స్ లో మొదట ఆయన ఎవరో ఏంటో మనం తెలుసుకోవాలి అదండి. Now how do we hear the words of Jesus? మరి అప్పుడు యేసు ప్రభువు ఏం చెప్పారు, ఏం పలికారు, ఏం మాట అన్నారు అప్పట్లో అనేది ఇక్కడ రాయబడి ఉంది. ఆ రెండోది ఆ మాటకు విలువ ఇవ్వాలి, మనం సమయం ఇవ్వాలి. We hear him by reading his word. అక్కడ ఇక్కడ మనం చదువుతున్నాం కదా యేసు ప్రభువు చెప్పిన మాటలు. And anyone at any time can open the Bible and read his word. ఎవరైనా ఎప్పుడైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ సువార్త లేక మత్తయి సువార్త 9వ అధ్యాయం చదువుకోవచ్చు. We learn to know him by gathering together like this to be taught. మనం ఈ విధంగా సమాజంగా కూడుకుని మాట